పరిస్థితి పైన దానిపైన కొంతమంది రాజకీయం చేయడం అనేది అసలు నచ్చట్లేదు. అది సమంజసం కాదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు. ఆయన కొంచెం స్పందించే వరకు, కొంచెం కోమా నుండి మెలకు వచ్చేంత వరకు అయినా ఆగాల్సింది. ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో ఆయన పేరు మీద రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అది చాలా ఇబ్బందికరంగా అభ్యంతరం వ్యక్తం చేయాలి ఆ విషయాలపైన. ఎందుకంటే అవసరం లేని విషయం ఇప్పుడు అనవసరం. అది మన అందరికి ఇప్పుడు ఏంటిది కావాలి, అల్టిమేట్గా ఆయన ప్రాణాలతో బయటికి రావాలి, అది మనం కోరుకోవాలి. కానీ ఇలాంటి టైంలో రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు. సో నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెడుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా అనేసిండు. మరి అది ఎందుకు అనడు? ఆయన ఏమన్నాడంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మన దగ్గర సజీవంగా లేకపోవడానికి కారణం అని చెప్పేసి డైరెక్ట్గా పుసుక్కున్న మాట అనేసిండు. సజీవంగా ఎందుకు లేడు? ఆయన ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్లు ఆయన ఇంజక్షన్లు వేస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. నాయకులు అదే చెప్తున్నారు, కుటుంబం కూడా అదే చెప్తా ఉంది. మరి ఇలాంటి టైంలో మరి ఆ మాట పుస్తకన్నా అన్నడా, లేదంటే మరి అది దాని వెనుకలకి ఏమైనా ఉందా? మరి ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో అర్థం కాలేదు. సజీవంగా ఈరోజు మన మధ్యలో సజీవంగా లేకపోవడానికి కారణం అని చెప్పేసి డైరెక్ట్ ఈ మాట అనేసిండు. సరే మనం అది ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో ఎన్నో అంటుంటాం, ఆ విధంగా అనడేమో. అయితే ఆ విధంగానే అలా లేకపోవడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డే కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు అవసరం అది? ఇప్పుడైతే అవసరం లేదు కదా. ఆయన ఏమన్నాడంటే, మాజీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా గన్మెన్ ఇచ్చిండ్రు, కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయనకు గన్మెన్లు ఇవ్వలేదు ప్రభుత్వం. సో రేవంత్ రెడ్డి కావాల్సుకునే ఆయనకు గన్మెన్లు ఇవ్వకుండా, ఆ మాజీ ఎమ్మెల్యేకు అది ఇవ్వకుండా ఆపేసిండు. దానివల్లనే ఆయన మానసిక క్షోభకు గురయ్యాడు, మానసికంగా కృంగిపోయాడు. ఆ కృంగిపోయే ఆ మానసిక క్షోభకు గురయ్యే ఈరోజు ఆ హార్ట్ బీట్ ఆగిపోయింది, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అవసరమా ప్రవీణ్ కుమార్ గారు? మీరంటే చాలా రెస్పెక్ట్ నాకు. అంటే ఇలాంటి సమయంలో, ఇలాంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అనేది సమంజసం కాదు. ఆయన ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు, ప్రాణాల కోసం ఫైట్ చేస్తూ ఉన్నాడు. బ్రెయిన్ స్పందించకపోయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇలాంటి టైంలో ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వల్ల జరిగితే, ఇప్పుడు అక్కడ ఎవరు అక్కడి నుండి తీసుకొచ్చింది? ప్రభుత్వం ఒప్పుకుంది కదా. ఏది? గ్రీన్ ఛానల్ ద్వారానే కదా ఆయనను ఇక్కడ తీసుకొచ్చింది యశో ఆసుపత్రికి. అదంతా కూడా ఎవరు? ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తాం కదా, రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇస్తేనే కదా ఇదంతా జరిగింది. మరి ఇది కరెక్ట్ కాదు. సరే ఏదైనా ఉంటే మీరు అన్నట్టుగా ఆయనకు ప్రోటోకాల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు గవర్నమెంట్లు ఇవ్వలేదు అనేది నిజమైతే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక 2-3 రోజులతో తెలుస్తా అని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఆ 2 days తర్వాత చెప్తే అయిపోయేది కదా. ఆయన ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన ఆరోగ్యం మంచిగా ఉందా లేదా, ఆయన దాన్ని ఏమంటారు, విషమంగా ఉందా లేదా, ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా ఇవన్నీ ఏం కాకముందే మీరు వచ్చి 2 రోజులకే ఇట్లా మాట్లాడడం అనేది ఇది రాజకీయంగా చూస్తారు. కానీ ఎవరు కూడా దాని ప్రకారం చూడరు. తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. దీన్ని రాజకీయం అంటారు. తర్వాత ఒక 2 days తర్వాత రిపోర్టు అంతిమంగా వస్తుందని చెప్పారు. అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత, మెలుకున్న తర్వాత, లేకపోతే ఇంకొకటి ఏదైనా జరిగితే అప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడితే దానికి ఒక పద్ధతి, ఒక క్లారిటీ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది రాజకీయం కాదు, అది బాధ అని చెప్పుకుంటే దీన్ని రాజకీయంగానే చూస్తారు ఇలాంటి టైంలో మాట్లాడితే. సో ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక మాజీ ఐపీఎస్, చాలా చదువుకున్న ఒక మేధావి, మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ విషయం, ఇలాంటి సమయంలో ఇలాంటి రాజకీయాలు తగదు. రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా, ఇంకొకరైనా, ఎవరైనా సరే, ఇది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు ఆయన గన్మెన్లు ఇవ్వలేదు అంటే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. మరి 3 సంవత్సరాలకి వెళ్ళి ఆయన మానసిక క్షోభ గురైతే ఎప్పుడో, సరే అది నిజమే కావచ్చు, ఆయన వాస్తవానికి అదే మానసిక క్షోభతోనే గురై గుండెపోటు వచ్చిందని అనుకుందాం. మరి ఇప్పుడు ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు కదా ప్రవీణ్ కుమార్ గారు. వాస్తవానికి కూడా అందరికి ఇచ్చి ప్రోటోకాల్ ఆయనకి ఇవ్వకపోతే, మాజీ ఎమ్మెల్యేలకు ఆయనకు గవర్నమెంట్ ఇవ్వకపోతే అది తప్పే. అందరికి ఇచ్చి ఆయనకి ఎందుకు ఇవ్వరని చెప్పేసి మనం ఫైట్ చేయొచ్చు, అడగచ్చు కూడా, అది తప్పే ఒకవేళ ఆ విధంగా చేస్తే.
కానీ దానికి ఒక టైం ఉంటుంది ప్రవీణ్ కుమార్ గారు, దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం మీరు మాట్లాడుకోవాలి. ఆయన ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నాడు ప్రాణాల కోసం, నేను బతకాలని చెప్పేసి. ఆయన గుండె 45 నిమిషాలు ఆగిపోయినా కూడా ఆయన ఇంకా బతికే ఉన్నాడు. అంటే ఆయన ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నాడు. నేను బతకాలి, నా కుటుంబం కోసం బతకాలి, నా నర్సంపేట ప్రజల కోసం నేను బతకాలని చెప్పేసి ఆయన ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నాడు ప్రాణాలతోని. ఇలాంటి టైంలో మీరు ఆ విధంగా అలాంటి వ్యాఖ్యలు చేయడము కరెక్ట్ కాదు. రాజకీయం అనేది చేయదు దయచేసి. అలాంటి రాజకీయాలు మన తెలంగాణలో తక్కువ, ఎట్లాంటి ఇక్కడ ఉండవు ఎక్కువ రాజకీయాలు ఈ విధంగా చేయడం. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అటు ప్రభుత్వం పైన కావచ్చు, అటు ఇంకా ఇతర పార్టీల పైన ఎక్కువ రెస్పాండ్ అయ్యేది మీరే అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం మీరు బలంగా ఉన్నారు. అంటే ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంలో మీరే ఫస్ట్ ఉంటున్నారు. మన గతంలో ఇతర పార్టీ బీజేపీ పార్టీల పైన కూడా మీరే ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో అది మీకు చాలా కీలకంగా ఉన్నారు. అది అంతా ఓకే, బాగానే ఉంది. కానీ ఇట్లాంటి విషయాల్లో కాస్త మీరు చూసుకొని మాట్లాడితే మీకు చెప్పేంత కూడా అవసరం లేదు. ఎందుకంటే మీరు చాలా పెద్దవారు, అనుభవజ్ఞులు, ఐపీఎస్. మీరు ఎంతోమంది విద్యార్థులకు ఈరోజు భవిష్యత్తునిచ్చేళ్ళు. ఎంతోమంది విద్యార్థుల వాళ్ళు ఒక పోలీస్ గానో, ఐఏఎస్ గానో, సైంటిస్ట్ గానో ఎంతోమంది వెళ్ళిరంటే దానిలో మీ పాత్ర ఉంది. సో మీరు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్గా అనేది నా అభిప్రాయం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా పెద్ద ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం చాలా విషమంగా ఉంది. సో అమెరికా నుండి డాక్టర్లు వచ్చినప్పటికీ కూడా వారితో కూడా అవ్వట్లేదు. వారు చేయాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో బ్రెయిన్, మెదడు అనేది 2 రోజులుగా స్పందించడం లేదు. ఇంత ట్రీట్మెంట్ చేసినా కూడా, ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినప్పటికీ కూడా ఆయన బ్రెయిన్ అనేది స్పందన లేదు. దానివల్లనే అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు కావచ్చు, కుటుంబం కావచ్చు, అందరూ కూడా ఆ విషయంలోనే భయపడుతున్నారు. మరి బ్రెయిన్ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి. అయితే ఏదైతే ఇప్పుడు ఆయన హార్ట్ అటాక్ వచ్చిందో అప్పుడు 45 నిమిషాలు హార్ట్ బీట్ అనేది కొట్టుకోకపోవడంతో ఆ ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ మీద పడింది. దానివల్ల ఎంత బాడీలో ఉన్నటువంటి అవయవాల మీద మొత్తం ఆ ఒత్తిడి పెరిగి మొత్తం కూడా ఈ విధంగా జరిగిందని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం పైన ఎవరు కూడా దయచేసి రాజకీయాలు చేయొద్దు. ఆయన ఒక 2 days 3 days తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఒక క్లారిటీ, అంతిమంగా ఒక రిపోర్టు ఇస్తామని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. సో అది మరి క్లియర్గా చేస్తారా లేదంటే ఏమవుతుంది? అదృష్టవశాత్తు ఆయన బతికి రావాలి బయటికి. ఆయన నర్సంపేట ప్రజలకు మరొకసారి ఆయన అక్కడ సమస్యల మీద కొట్లాడాలి అని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం. కానీ దయచేసి రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది. ఇదైతే డాక్టర్లు చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం చెప్తా ఉన్నాం.